ఈరోజు పిల్లలుగా మనందరం ఉన్నాం, కానీ మన కన్న తల్లి ఎంత ప్రయాసపడిందో ఆ ప్రయాస ఎవరికి కూడా తెలియదు, చెప్పినా కూడా అది అర్థమయ్యేవి కూడా కాదు. ఒక బిడ్డని తల్లి భూమి మీదకి తీసుకురావటానికి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది. తను చూడండి, పిల్లల కన్న తర్వాత తన బాడీ షేప్ అంతా కూడా మారిపోతుంది. అయినా కూడా నా దేహం ఇలా అయిపోతుంది అని తల్లి స్థానాన్ని విడిచిపెడుతుందా అంటే తల్లి స్థానాన్ని విడిచిపెట్టదు. ఖచ్చితంగా నేను తల్లిని కావాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే దేవుడు అలాంటి మనస్సుని ఆదిలోనే దేవుడిచ్చాడు, మీరు ఫలించి విస్తరించి ఈ భూమిని నింపాలి అని. కనుక ఈ తల్లి ఎంత వేదన ఉన్నా ఎంత కష్టం ఉన్నా కూడా అది తల్లి స్థానాన్ని కోరుకుంటూనే ఉంటుంది స్త్రీ. మీరు గమనించండి, ఈరోజు ఆ ప్రయాస అంతా మనం చూసినప్పుడు తల్లి ఎంత ప్రయాసపడుతుందో, ఎంత కష్టపడుతుందో, ఎంత కష్టపడి ఈరోజు ఈ స్థితికి మనల్ని తీసుకొని వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ తల్లిని ఏం చేయాలంట? నీ తల్లిని నీవు ఆనందపరచాలి, ఘనపరచాలి అని చెప్పిన దేవుడు నీ తల్లిని ఏం చేయాలంట? నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నీ కన్న తల్లిని నువ్వు ఎలా ఆనందపరుస్తావు? ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా మాట్లాడుకున్న ఈ మాటలు, మన తల్లిని మనం సంతోషింపచేస్తున్నామా? ఈరోజు దినాలు గడిచిన తర్వాత తల్లి యొక్క ప్రయాస మనకు అర్థం కాదండి. తల్లి తిన్నా తినకపోయినా తన పిల్లల యొక్క ఆహారం గురించి ఆలోచించేది తల్లి. తను నిద్రపోయినా నిద్రపోకపోయినా తన బిడ్డలు చక్కగా నిద్రపుచ్చాలి అని ప్రదేశాన్ని సమకూర్చేది తల్లి. తల్లి స్థానము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్థానము. ఆ స్థానాన్ని సంతరించుకున్న తల్లిని ఈరోజు బిడ్డలు ఘనపరిచేవారు లేరు. అందుకే వాక్యం చెప్తుంది, నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి అని చెప్తున్నాడు. తల్లిని సంతోషపెట్టాలి అని చెప్పిన దేవుడు నీ తల్లిని నువ్వు ఘనపరచాలి. ఘనపరిస్తే నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. ఈ భూమి మీద దేవుడిచ్చిన దినాలన్నీ కూడా నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నీ తల్లిని గర్భం దాల్చి ప్రయాసతో నిన్ను కన్న నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. ఏమి అవుతుందంట? దీర్ఘాయుష్యమంతుడు అని చెప్తున్నాడు. నీకు మేలు కలుగుతుంది. ఈరోజు తల్లిని ఎవరైతే సన్మానిస్తారో ఆ తల్లిని ఎందుకు సన్మానించలేకపోతున్నాము? ఎందుకు తల్లి మాటను తృణీకరిస్తున్నాము? తల్లి ప్రయాస మనకి ఎవరికీ అర్థం కాలేదు. అందుకే వాక్యం చెప్తుంది, నీ తల్లిని నువ్వు ఖచ్చితంగా నువ్వు సన్మానించాలి, నీ తల్లిని ఖచ్చితంగా నువ్వు సంతోషపెట్టాలి అని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. మన మధ్యలో చాలామంది తల్లులు ఉన్నారు. ఆ తల్లులు ఘనపరచదగిన వారు. మనందరం కూడా వాళ్ళని, వారి యొక్క ప్రయాసని కొనియాడదగిన వారు తల్లుడు. అలాంటి తల్లులు మన మధ్యలో ఉన్నారు. మనందరం కూడా చప్పట్లు కొడుతూ ఆ తల్లుడిని ఘనపరుద్దాం.